145 వచనం నుండి 160 వచనం వరకు చదువుకుందాము. స్టీఫెన్ పౌలు వచ్చి నడిపిస్తారు. కీర్తనలు 19 145 ధ్యానం చేస్తున్నాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలో నేను భయపడినట్లు నాకు ఉత్తరం ఇమ్ము. తెల్లవారు మునిపే మొరపెట్టి నీ మాటల మీద నీ ఆశ పెట్టుకొని చిన్నాను. నీ కృపను బట్టి నేను నా మొర్ర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞ అన్నియు సత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రమునందు మరచువాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. యేసు ప్రభువారు మరణానికి ముందు 5 రోజులు, తిరుగు లేచుటకు ముందు 1 వారం రోజులు యెరూషలేము దేవాలయముకి సాగిపోతారు. అక్కడ శ్రమ ఉంది, కష్టం ఉంది, శోధన ఉంది, పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలిసి కూడా ప్రభువారు యెరూషలేముకి వెళతారు. యెరూషలేములో ఆయన్ని ఆనాడు ప్రజలు, భక్తులు, విశ్వాసులు ఊరేగింపు చేస్తారు. ఆయన్ని ఊరేగింపు చేస్తారు. ఆయన ఒక వాహనాన్ని ఎంచుకుంటారు. ఆ వాహనము మీద ప్రభువారు కూర్చుంటారు. ఆ వాహనము మరి యెరూషలేము పురవీధుల్లో ఆయన్ని ఖర్జూరపు మట్టల్లో, ఆ దినములో ఖర్జూరపు చెట్లు మరి ఆ ప్రాంతంలో ఎక్కువ, ఈనాడు మనకి ఇక్కడ దొరకవు కాబట్టి ఆ ఈత మట్టలతో ఆయన్ని కనపరుస్తున్నాం. సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి బేత్పగే, బేతనియ గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మీరు అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. చాలు చాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద, కట్టబడిన గాడిద, దానిని విప్పి తోలుకొని రండి, అది ప్రభువునకు కావలసి ఉన్నది. అది ప్రభువునకు కావలసి. కట్టబడిన గాడిద, దానిని విప్పి తోలుకొని రండి, అది ఎవరికి కావాలి? ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాలు, చాలా సార్లు ఈ వాక్యం మనము చెప్పుకొని ఉన్నాం. ప్రపంచమంతా ఈ దినాన్ని ధ్యానిస్తుంది, బోధిస్తుంది, వింటుంది, గ్రహించుకుంటుంది. ప్రజలు
ప్రభు కొరకు జీవిస్తున్నారా? ఇంకా కట్టబడే ఉన్నామా? విప్పబడి ఉన్నామా? ఆయన దగ్గరికి తీసుకుని వచ్చామా? ఆయన కోసము జీవించగలుగుతున్నామా? గాడిద, విలువ లేని గాడిద, ఎన్నిక లేని గాడిద, యోగ్యత లేని గాడిద, ఎవరు పట్టించుకొని గాడిద, ఎవరు కూడా దానిని మరి ఒక ప్రత్యేకంగా చూడని గాడిద. ఆ గాడిద, విలువలేని గాడిద ఎవరు కావాలంట? యేసు ప్రభువు వారికి కావాలి. మేము చాలా విలువైన వారమే, మేము చాలా గొప్పవారమే, పెద్దవారమే, చాలా చాలా గ్రేటు, ఉన్నతమైన వారమే, మాకు ఏ లోటు లేదు, మాకు అన్నీ ఉన్నాయి. ఆ యాహము, ఆ గర్వము యేసు ప్రభు దగ్గర పనికిరాదు. నీకెంత ఉన్నా, నీకేమి ఉన్నా, మనము యాపాటి వారమే. ఎంత తగ్గించుకుని, ఎంత లోబడితే, ప్రభువారు ఎంత తగ్గించుకున్నారంటే, స్వారీలు చేసే గుర్రాలు ఉన్నాయి, ఆయన వాహనము, రథాలు, గుర్రాలు, ఇంకా ఏవేవో ఎన్నుకోవచ్చు, కానీ గాడిదనే ఎందుకు ఎన్నుకున్నారు? మనకు పెద్ద పాఠము నేర్పించడానికి, మనకి జ్ఞానము రావాలని, మనకి బుద్ధి రావాలని, మనము దేవునిలో ఎలాగ ఉండాలో, ఏ పరిస్థితిలో ఉండాలో, ఏ జ్ఞానము కలిగి ఉండాలో, ఏ ఆత్మీయ జీవితం కలిగి ఉండాలో, ఏ రోషము కలిగి ఉండాలో, ఎంత ప్రభు దగ్గర రక్షింపబడిన స్త్రీ, ప్రభువులో మరి ఆయన ఆత్మను పొందుకున్న ఆ పురుషుడు, స్త్రీ యొక్క ఆ మనస్సు, ఆ మాట, ఆ ప్రవర్తన, ఆ నడక, ఆ పరిస్థితులంతా కూడా అద్భుతముగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితము లేని మనుషుల మాటలు వేరుగా ఉంటాయి. ఆత్మీయ దేవునిలో ఆత్మీయ రోషము లేని యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుని కలిగిన ఆ జీవితము, ఆ దేవుని కలిగిన ఆ ఆత్మీయ జీవితము, నేను ఒక గాడిదని, ఎన్నిక లేని దాన్ని, యోగ్యత లేని వాడిని, నేను ఏపాటి, నా బ్రతికేపాటి, మన బ్యాక్గ్రౌండ్, మన స్థితి అంతా కూడా కళ్ళ ముందుకు తెచ్చుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, వినయముతో, విధేయతతో, లోబడే మనసుతో నిత్యము, ఒకరోజు, 100 రోజులు, 6 రోజులు కాదు, మరణము వరకు లోబడి ఉంటాం. ఈరోజు మంచి గృహము కట్టుకోవచ్చు, ఈరోజు మంచి ఉద్యోగం రావచ్చు, ఈరోజు నీ చేతిలో డబ్బులు ఆడవచ్చు, ఈరోజు నీకు ఆరోగ్యం ఉండొచ్చు, కానీ వాటి వైపు నీ దృష్టి మళ్ళిందా, వాటి వైపు నీ మనస్సు వెళ్ళిందా, నీ ఆత్మీయ జీవితము పతనమైపోద్ది. ఎప్పటికీ కూడా ప్రభు క్రీస్తు మనస్సు కావాలని, జ్ఞానము కావాలని మనం వేడుకున్నప్పుడు, అడుక్కున్నప్పుడు, ప్రాధేయపడినప్పుడు, దేహి అని అడిగినప్పుడు నిన్ను మలుస్తారు, నిన్ను సరి చేస్తారు, నిన్ను సరిదిద్దుతారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే అది ప్రభువునకు కావలసి ఉన్నది అంటారు, మరొక చోట ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఏ మనుష్యుడును ఎప్పుడును ఆ గాడిద మీద కూర్చోలేదు. గాడిద అనే మాట రాగానే నేనే ఆ గాడిదను, నేనే బుద్ధిహీనురాలిని, నేనే ప్రభుకు ఒక వాహనముగా నేను మారతాను. క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, యేసు ప్రభు స్వరక్తములో కడగబడిన బిడ్డలు రోషము కలిగి సమాజంలో జీవించాలి, సంఘములో జీవించాలి. వాళ్ళు మాటలు పట్టించుకొని, వీళ్ళు మాటలు పట్టించుకొని, విమర్శలు పట్టించుకొని, కొంతమంది స్టేటస్లు పెడతారు, ప్రతిదీ స్టేటస్ పెడతా ఉంటారు, ఏదేదో పనికిరానివి, ఉద్రేకపూరితమైనవి, ఏదేదో వేస్ట్. అవన్నీ నువ్వు ప్రభు రక్తములో కడగబడితే, ప్రభు ఆత్మీయ జీవితము నీలోనికి, ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తావు. అంతే నా చిన్న అనుభవం. ప్రతి విషయంలో ఆయన పాదాలు వెతికినప్పుడు నీ నాలుక కాల్చబడుతుంది, నీ ఆలోచనలు కాల్చబడతాయి, నీ ప్రవర్తన, నీ తీరు, పద్ధతి అది ఆయనకు ఇష్టమైనది. ఆ గాడిద ఆయనకు ఇష్టము.
ఆ గాడిద ఆయనకి ఇష్టము, అది ప్రభువునకు కావలసి ఉన్నది. శిష్యులకి ఆ ప్రభు వారు చెప్తారు, మీరు వెళ్ళి ఆ ముందు ఉన్న గ్రామానికి వెళ్ళి, బేత్పగే గ్రామానికి వెళ్ళి అక్కడ మరి ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి నాకు తీసుకురండి. ఎవరైనా ఆ ఇంటి యజమానులు అడిగితే ఏమని చెప్పాలి? ఇది ప్రభువునకు కావలసిన ఒక ఫ్యామిలీ గురించి ప్రభు చెప్పుచున్నారు. పేరెంట్స్ గా నీవు, చిల్డ్రన్స్ గా నీ పిల్లలు, నీ యంగర్ చిల్డ్రన్స్, నీ చిన్న పిల్లలు ఎవరు కావాలి? కొంతమంది పిల్లలకి భయం చెప్పరు, పిల్లలంటే బాగా ముద్దు చేస్తారు. పిల్లలకి దేవుని భయము లేకుండా పెంచుట వలన, దేవుని సన్నిధికి నడిపించకపోవటం వలన వాళ్ళు విచ్చలవిడిగా తిరిగి నిన్ను గాయపరిచేవారుగా, నిన్ను దుఃఖపెట్టేవారుగా, నీ మనసు కలత చెందే పరిస్థితులు వారి ద్వారా నీ జీవితంలో పొందుకుంటున్నావు. ప్రియమైన దేవుని సంగమా, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఏ మనుష్యుడును ఎప్పుడును ఆ గాడిద మీద కూర్చోలేదంట. ఆ గాడిద అంత మరి పవిత్రముగా ఉంది. మనం ఉన్నామా? పవిత్ర జీవితం ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా? దేవునికి ఆ ఇష్టమైన జీవితం ఉందా? మనమంతా సెకండ్ హ్యాండే ప్రభుకి. ఫ్రెష్ మనుషులమా? ఫ్రెష్గా ఉన్నామా? ఏ మచ్చ మరక డాగు కల్మషము లేకుండా, ఏ దేవునికి వ్యతిరేకమైనవి లేకుండా నువ్వు ఫ్రెష్ గాడిదలాగా ఉన్నావా? ఆ గాడిదైతే ఫ్రెష్గా ఉంది. ఏ మనుషుడిని ముట్టలేదు, ఏ మనుషుడు తాకలేదు, ఏ పాపము చేయలేదు, ఏ రోత బ్రతకలేదు, ఏ అసహ్యతకు గురికాకలేదు, దేవుని గాయపరిచే స్థితి ఆ గాడిదకి లేదు. నేను ఆ గాడిద స్థానములో దేవునికి ఇష్టమైన నాలుకగా ఉందా నీ నాలుక? దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉందా నీ ప్రవర్తన? అది ప్రభువునకు కావలసి ఉన్నది. అది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుని బిడ్డలారా, అది ఆ తోలి విప్పి తెలుసుకుంటే ఆ యజమానుడు అడుగుతుంటే వారు సేమ్ అదే, ఇది ప్రభువునకు కావలసినది, తీసుకెళ్ళండి. ఎవరినైనా ఎప్పుడైనా నీవు ప్రభువుకి కావాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా పరిస్థితులు మార్చాడు, మా జీవితాన్ని మార్చాడు, మా భోజనం మార్చాడు, మా వస్త్రాలు మార్చాడు, మా స్థితిగతులు మార్చాడు. ఒకప్పుడు భోజనం ఉండేది కాదు, ఒకప్పుడు గృహం ఉండేది కాదు. నా దేవుడు గొప్ప దేవుడు అని ఎవరికైనా కట్టబడిన ఒక గాడిదనైనా విప్పగలిగేవా నీ జీవితంలో? ఎంతమంది లోకములో నశించిపోతున్నారు, అనేక బాధలతో, అనేక కష్టాలతో, వారి కోసం ప్రార్థన చేయగలిగేవా? వారికి ప్రభు గురించి చెప్పగలిగేవా? వారు ప్రభు సన్నిధికి నడిపించగలిగేవా? ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటే అమ్మో వాళ్ళు కూడా నమ్మేసరి నువ్వు భయపడిపోతున్నావు కదా. ఇంకా సంఘంలోంచి అనేక మంది వెళ్ళిపోతే బాగుండా నీ హృదయం ఉందా? నీ మనస్సు ఉందా? సంఘము పెరగకూడదని ఒక ఆలోచన ఉంటే నీ జీవితంలో మేలే పొందుకోలేవు. సంఘము దేవుని శరీరము, దేవుని సొత్తు. దేవుడు ఆయన స్వరక్తమిచ్చి ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘము. ఆయన శరీరములో మనం అందరం అవయవములై ఉన్నాము. ఆ అవయవములు ఎరవాలన్నా, ఆ అవయవములు బాడీ నుంచి వేరు చేయాలన్నా ఆ వ్యక్తి భూమి మీద కష్టము. దేవుని పెట్టారా, ఆ ఆశీర్వాదం ఉండదు, ఆ దీవెన ఉండదు, మేలులు ఉండవు. ఆ జీవితములు ఇరుపయోగముగాను ఎడారిలో ఉన్న అరుహ వృక్షాన్ని పోల్చాడు ప్రభువారు. హల్లెలూయా. కట్టబడిన గాడిదలు, కట్టబడిన వారిని పట్టబడుతున్నావా? ప్రభు సన్నిధిలో నలిగే ఆ అనుభవంలోనికి తీసుకురావాలని మా ఆశ, మా ఉద్దేశము. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను కలిగి ఉండాలని, దేవుని ప్రేమతో నింపబడాలని, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ఏడవాలని, కన్నీరు కార్చాలని, మొర పెట్టాలని, ప్రభుకి విధేయుడవై ఉండాలని, విధేయురాలువై ఉండాలని దేవుని యొక్క ఆశ. నీ ఆత్మీయ తల్లిదండ్రులమైన దైవజనుల ఆశ. ఇది
యాంత్రిక బోధ కాదు. ఈ ప్రయాణములో, ఈ జర్నీలో దేవుని బిడ్డలారా, ఈ జర్నీలో నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ శరీర జీవితం ఎలాగుంది, నీ ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, నీ ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోగలుగుతున్నావా? దేవుని వాక్యము ద్వారా నా జీవితము కేవలం యేసు ప్రభువే నా కుటుంబానికి అధిపతి, నా జీవితానికి అధిపతి అని నీవు లోబడినప్పుడు నిన్ను ప్రభు మలుస్తారు, సరిచేస్తారు. నీ హృదయములోనికి వస్తా. నీ ఇంట్లో కలతలు ఉండవు, గొడవలు ఉండవు, అల్లరు ఉండవు. మన అంశము నీవు ప్రభుకి కావాలి. ఎవరికి కావాలి? నీవు నీ భర్తకు కావాలి, నీవు నీ భార్యకు కావాలి, నీవు నీ పిల్లలకు కావాలి, నీవు నీ కుటుంబానికి కావాలి, అందరికీ కావాలి. నీవు అంతకంటే ముఖ్యంగా ఎవరికి కావాలి? యేసు ప్రభుకి నీవు కావాలి. యేసు ప్రభు నీకు కావాలా వద్దా? యేసు ప్రభు నీకు కావాలంటే, యేసు ప్రభు నీకు కావాలంటే ఆయన నీవు మొయ్యాలి. ఆయన ఆ గాడిద మీద కూర్చున్నారు. ఆ గాడిద మీద ఆనాడు ఆ ప్రజలు ఆ మంచి చలువురాతి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు గాడిద మీద వేశారు. తర్వాత ఆ గాడిద నడుస్తుంటే గాడిద క్రింద పురవీధుల్లోను క్రిందను కూడా బట్టలు వేశారు. ఆ గాడిదకి మట్టి అంటుకోలేదు. ప్రభువారు కూర్చున్నారు. ఆ గాడిద మీద ప్రభువారు కూర్చుంటే విలువలేని గాడిదకే విలువ వచ్చేసింది. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఇంటి నుండగా దేవుని ఆత్మ ఉంటే, దేవుడు ఉంటే ఎంత విలువో, ఎంత ఘనతో, ఎంత ప్రేమో, ఎంత ఆశీర్వాదమో. నీవు తెచ్చుకున్న డబ్బులు కొంచెమైనా అవి అనేక అవసరతలు తీరగా ఇంకా మిగిలేలాగా దేవుడు చేస్తారు. ఆయన ఆశీర్వాదము అంత అద్భుతముగా ఉంటాయి. అనుభవించినోరికే తెలుస్తుంది, అది పొందుకున్న వారికే తెలుస్తుంది. ఆ గాడిద మీద ఆయన కూర్చుంటే ఖర్జూరపు మట్టలతో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని ప్రతి గానములు చేయుచు యెరూషలేము పుర వీధుల్లో ఆ పట్టణం అంతా ప్రభుని ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ప్రభువారు ఆ గాడిద మీద కూర్చోగానే యేసు ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, నీ హృదయములో ఆయన్నే పెట్టుకున్నప్పుడు నీ జీవితానికి విలువ వచ్చేస్తుంది. అలనాడు ఆ గాడిదకి విలువ వచ్చింది. మనకే ఆ విలువ ఇచ్చే దేవుడు, ఆ దేవుడు ఘనపరిచే దేవుడు. గాడిద ఘనపరచబడుతుంది. గాడిద కింద అది బురదలో, మట్టిలో, పేడలో తిరిగిన ఆ కాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయి? ఇప్పుడు తెల్లటి వస్త్రాల మీద తిరుగుతుంది. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట అంటాను. యేసు ప్రభు నమ్ముకున్న నీవు, యేసు ప్రభు వాక్యం వింటున్న నీవు, యేసు ప్రభు మనసు కలిగి యేసు ప్రభు చెప్పిన వాక్యం మీద లక్ష్యముంచి జీవించినప్పుడు నీ పరిస్థితులు అవి ఎలాంటి పరిస్థితులైనా ప్రభుకి సాధ్యమో. ఎక్కడో ఉన్న ఆ గాడిద ఆ ప్రభు దగ్గరికి వచ్చి మరి ఆ చక్కని బట్టల మీద నడుస్తుంది. గాడిద మీద వస్త్రాలే, గాడిద కింద కాళ్ళు కింద వస్త్రాలే. నీ ఆశీర్వాదము ఉన్నతముగా ఉంటుంది. నీ కుటుంబంలో నీ ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదము అనేక మంది చూసేలాగా, అనేక మందికి పంచేలాగా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తారు. ప్రభువారు గాడిద మీద కూర్చోగానే ఎంత విలువ వచ్చేసిందో. ఖర్జూరపు మట్టలు అటు ఇటు పట్టుకొని ఆ పాటలు పాడుతుంటే, ఆ గాడిద వాహనం మీద ప్రభువారు కూర్చొని ఆ వీధులమ్ముట ఆ గాడిద వెళ్తుంటే
దేవుని ఎంత ఘనత, ఎంత మహిమ. యేసుప్రభు నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు దరిద్రాలు కాదు. నేను ఏపాటి, నా బ్రతికి ఏపాటి, నా స్థితి ఏపాటి అని మనం అనేక సార్లు ప్రభు దగ్గర అడిగి ప్రార్థిస్తాం. కానీ ఆయన నిజముగా నీవు వెంబడించినట్లయితే రోషము కలిగిన జీవితం, పౌరుషము కలిగిన జీవితం, వాళ్ళని పోల్చుకుని వీళ్ళని పోల్చుకుని అలాగా ఇలాగా వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు, నీ బ్రతికేదో మన బ్రతికేదో మన ఇంట్లోనే బోడు సోద ఉంది. ఏ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉన్నాయి దేవుని బిడ్డలారా. వాటి కోసం నువ్వు ప్రార్థించి కన్నీరు కాచి మొరపెట్టి దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా సమాధానము పొందుకోవాలని నీవు చూడాలి. యేసు ప్రభువారు ఆ విధముగా వెళ్తూ యెరూషలేము పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణానికి వచ్చారు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. సంతోషముతో ప్రజలు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుంది అమ్మ? వ్యాపారం జరుగుతుందంట. యెరూషలేము దేవాలయము దగ్గర క్రయ విక్రయములు జరుగుతున్నాయి, పశువుల సంత జరుగుతుంది. అక్కడ రకరకాల సంత, చిల్లర సంత, గువ్వలు అమ్ముతున్నారు, రకరకాలుగా వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుని మందిరములో ఏముండాలి? దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఐహిక విచారాలు, లోక సంబంధమైన ఆశలతో కలిగి అనేక విధాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని కృంగదీసుకుంటున్నావేమో. ఆనలనాడు ఆ మందిరములో వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుని మందిరములో ప్రార్థన ఉండాలి, స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని ఘనపరిచే స్థితి ఉండాలి. దేవుని మందిరము శుభ్రంగా ఉండాలి, నీటిగా ఉండాలి. దేవుని పరికరాలు శుభ్రంగా ఉండాలి. దేవుని ఆవరణ, అతి పరిశుద్ధ ఆవరణ, దేవుని యొక్క ఆవరణ అంతా కూడా చాలా నీట్గా ఉండాలి. ఆ పరిస్థితిలో అదంతా కూడా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి, లోకానుసారమైన ఆ దేవునికి ఆ పరిశుద్ధముగా ఉండవలసిన నీ దేవాలయము, నీ హృదయము, నీ శరీరం అనే దేవాలయము, నీ హృదయం అనే దేవాలయము, నీ జీవితం అనే దేవాలయం, నీ గృహం అనే దేవాలయము, దేవుని ఆరాధించే మందిరం అనే దేవాలయము ఎలాగుంది? ఎన్ని వ్యాపారాలు ఎట్టుకోనో ప్రభువుని ఆరాధిస్తే ఆయన నీకు అర్థము కారు. ఏవేవో చింత, పిల్లల గురించి చింత, కుటుంబం గురించి చింత, కుటుంబంలో గొడవలు చింత. నీ చింత యావత్తు ఆత్మీయ ప్రార్థన జీవితము లేకపోతే, నీకు ఆత్మీయ జీవితము లేకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే మొరపెట్టే జీవితం లేకపోతే నీ కుటుంబానికి కలవరమే, నీకు మనశ్శాంతే ఉండదు. నీవెప్పుడైతే మోకరించి దేవుని దగ్గర ఏడుస్తావో, నీ చిన్న పిల్లల కోసం, నీ యవన పిల్లల కోసం, నీ కుటుంబము కోసము, నీ పరిస్థితుల కోసము నువ్వు ఎంత దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తావో, నీ ఆత్మీయ జీవితాన్ని నిన్ను దేవుడు మలుస్తారు. నీకు ప్రభు కృప తోడై ఉంటది. కొంతమంది ప్రార్థన చేయరు, మమ్మల్ని ప్రార్థన చేయమంటారు. మేము యథార్థంగా అందరి కోసము ప్రార్థన చేస్తాం, అందరి పిల్లల కోసం ప్రార్థన చేస్తాం, ప్రతి కుటుంబము కోసము. అందుకనే మాకు ప్రార్థనా సమయం గంటలు ఉంటది. ఇలా మోకరించి రెండు మాటలు చెప్పుకుని ఆమెననే ఆత్మీయ జీవితం. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వింటున్నావంటే, నువ్వు ప్రభు సన్నిధికి నడిపించబడుతున్నావంటే, నీ వెనకాతల నీ దైవజనుల కన్నీరు, ప్రార్థన ఎంతో ఉంది. గంటన్నర 2 గంటలు ప్రార్థన చేస్తా ఉదయకాలము లేచి దేవుని సన్నిధిలో. ఎందుకు
అనేకం నీ గురించి నీ కుటుంబం గురించి నీవే ప్రార్థన చేసుకోవేమో, కానీ దైవజనులు ప్రార్థన చేయటం వలన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు చూసి ఒకవేళ నీ మనసు రకరకాలుగా అనుకుంటున్నావేమో, దేవుని తీర్పులోనికి వస్తావు. జాగ్రత్త. నువ్వు ఎంత దేవునికి లోబడతావో నీ పిల్లల్ని మలుస్తారు. ఆయన వారి ఆలోచనలు సరిచేస్తారు, వారి జీవితాలు సరిచేస్తారు, వారి చెడు వ్యసనాల నుంచి దూరం చేస్తారు, వారి పరిస్థితుల నుంచి దూరం చేస్తారు, వారి చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు, వారి శరీరాల్ని వారి జీవితాన్ని కాపాడుకునేలాగా వాళ్ళు నేత్రాలని మరి ఎంతో జాగ్రత్తగా ఉంచుకునేలాగా చేస్తారు. నీలోనే ఉంది నీ పిల్లల భవిష్యత్తు, నీలోనే ఉంది నీ పిల్లల భవిష్యత్తు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యెరూషలేము దేవాలయానికి ప్రభువారు వచ్చారు. వచ్చేసరికి అక్కడ క్రయ విక్రయములు జరుగుతుంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి ఆ గువ్వలు మరి ఎగరేసేస్తారు, ఆ బల్లలన్నీ కూడా తీసేస్తారు, ఆ పశువుల్ని తోలేస్తారు. అక్కడ ఏమంటారో చూడండి, 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరా. నేను చాలు. ఆయన మందిరంలో ఏముండాలమ్మా? ప్రార్థనలు ఉండాలంట. ప్రభువారు అంటారు, నా మందిరంలో ప్రార్థనలు ఉండాలి. ఈ సంవత్సరం 40 days లాస్ట్కి వచ్చేసాం, హోలీ వీక్ వచ్చేసాం. నెక్స్ట్ వీక్ పరిశుద్ధ వారము. ఈ సంవత్సరము ఆయన మందిరములో చాలా మంది ఉదయకాలం 2 గంటల లోపు ఎంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషపడు. ఎంత ఏడుస్తున్నారో ఈ పులిపీటు పట్టుకొని సాగిలపడి, కొంతమంది బోర్లా పడి, కొంతమంది చేతులెత్తి మోకరించి, మా ఆశాదే, హల్లెలూయా, మా ఆశాదే, నువ్వు నలగాలి, నీ మోకాళ్ళు కాయలు కాయాలి, నీ మోకాళ్ళు నల్లబడాలి. నువ్వు ప్రభు సన్నిధిలో ఎంత ఏడిసి ఎంత ప్రార్థన చేసుకుంటే ఆయన మందిరంలో ఏముండాలంటమ్మా? ప్రార్థన ఉండాలంట. నీ హృదయం అనే మందిరములో, నీ శరీరం అనే మందిరములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నావు, ఏదో ఆచారం అలవాటుగా ఆ మందిరానికి రావడం, ఆదివారం కాబట్టి రావాలి, ఇది కాదు. నువ్వు ఆయన మందిరముగా నువ్వు మలచబడి నీలో ప్రార్థన జీవితం ఉంటే ఆయన జీవ గ్రంథంలో ఉన్న గనులన్నీ ఇవే. ఆ గనులు వజ్ర వైడూర్య మాణిక్య కెంపులు నువ్వు తవ్వుకుంటావు. నేను ఆ విధముగా ప్రభు ఆశీర్వాదిస్తారు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెరూషలేము గుమ్మములో 7వ బడి గాడిద పాతి పెట్టు రీతిగా, అంటే గాడిద విలువలేదు, దాన్ని పారేస్తారు, దాన్ని పాతి పెట్టేస్తారు. చనిపోయిన తర్వాత ఇంట్లో దాచుకుంటారు, మనల్ని దాచుకుంటారా? అమ్మో, చాలా విలువగా బ్రతికింది, ఇతను గొప్పవాడు, ఇతనికి బోర్డు భూములు ఆస్తులు ఉన్నాయి, ఇతను అపార్ట్మెంట్లోనే ఉంచుతాము, ఇతను పైన ఏసీ రూములో ఉంచుతాము. ఉంచుతారా? ఉంచరు. 7వ బడి పాతి పెట్టు రీతిగా నీ జీవితము, నీ శరీరం ఉందని గ్రహించు. ఈ లోకములో, క్షణికమైన లోకములో సుఖపడాలి, ఇంకా సుఖపడాలి, శరీరం సుఖపడాలి, అది తినాలి, ఇది తినాలి, ఇది తాగాలి, అది తాగాలి, శరీరానికి ఎంజాయ్ కావాలి, సుఖపడాలి. అది సంపాదించుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, అది ఉంది, అదొక మరి నేత్రాశ. ఇవి కాదు. మనము గాడిద పాతి పెట్టు రీతిగా 7వ బడి మనము ఒక స్థలానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నీ ఇంట్లో నీవు చనిపోతే అందరికీ ఒకే ఇల్లు, హల్లెలూయా, అంతే కదా. ఒకే చోటుకి వెళ్తాం కదా. అక్కడ వేరు వేరు ఇల్లులు ఉన్నాయా? మనకి వేరు వేరు లేవు, అందరికీ ఒకటే బరియల్ గ్రౌండ్. సియోను నివాసులారా,
బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నాకు గుర్రం కావాలి స్వారీ చేయడానికంటే కాదు, ఆయన గుర్రాలు మహాదేవుడు. ఆయన సాత్వికుడై దీనుడై నీ రాజు నీతిపరుడు, నీ రాజు. ఆయన నీ కుటుంబానికి రాజు, నీ జీవితానికి రాజు, నీ పిల్లలకి రాజుగా నువ్వు చెయ్యాలి. ఆయన నీ రాజు నీతిపరుడు. మరొక చోట మత్తయి సువార్త 21:5 చూడండి, ఈ రాజు ఎలాంటి వాడో ఉంటది. ఇదిగో నీ రాజు సాత్వికుడై, చాలా ఇక్కడ రాజు ఎలాంటి వాడంట? సాత్వికుడు. ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన నీతిపరుడు. ఆయన జకర్యా గ్రంథములో మంచి మాటలు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఆ మనస్సు నీకు కావాలి. దీన మనస్సు, విరిగి నలిగిన హృదయము, తగ్గించుకునే మనస్సు. ఈ లోకములో నరుడికి 4 కాలాలు. ఏ కాలములో ఏ పరిస్థితులు ఎలాగుంటాయో నీకు తెలియదు కనుక అన్ని సమయములో అన్ని వేళల్లో తోడయున్న దేవునికి నీ విధేయత కలిగి జీవించినప్పుడు దేవుని కటాక్షము మన మీద ఉంటది. ఒక్క మాట, దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు హృదయముతో పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నప్పుడు, వాక్యంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నీ పరిస్థితులు మారుతాయి. ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేసి వాక్యాన్ని నిర్లక్ష్యముగా తీసుకున్నప్పుడు దేవుడు నీకు అర్థం కారు. దేవుడు నీకు అర్థం కారు. ఆయన యొక్క ఆ మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదములు చాలా బలమైనవి. ఇక్కడ నీ రాజు నీతిపరుడు, నీ రాజు సాత్వికుడు, నీ రాజు విధేయుడు, నీ రాజు దీన మనసు కలిగిన వాడు, నీ రాజు తగ్గింపు మనసు కలిగిన వాడు. ఏ మనుషుడైనా నువ్వెవడవురా? వేపాటి నేనేలాగా నేనేంటి అనుకుంటున్నావు? ఆ మనసు అనుకుంటే దేవుని మనసు అది, దేవుని హృదయమా? కాదు. నీకేమున్నాయే ప్రభు దగ్గర గాడిదగా నీవు, నీ పిల్లలు గాడిద పిల్లగా, ఫ్యామిలీగా ఆయనకి కావలసి ఉన్నది. అది ప్రభువునకు కావలసి ఉన్నది. కట్టబడిన గాడిద, విప్పి తోలుకొచ్చిన గాడిద, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. అది కావాలి, ఇది కావాలంట ప్రభు వారు వాక్యంలో ఉంటది. యోహాను సువార్తలో అది ప్రభు కావలసి ఉన్నది అంటారు, కావాలంటారు. ఆ మరొక సువార్తకు వచ్చారు, ఇది ప్రభుకి కావాలంట ఉంటది. దేవుని ఎరగని వ్యక్తి ప్రభుకి కావాలి, దేవుని ఎరిగిన నీవు కూడా ప్రభుకి కావాలి. నీ పిల్లలు ప్రభు కావాలి, నీవు ప్రభు కావాలి, నీ ఎవరి పిల్లలు ప్రభు కావాలి. అప్పుడు నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత సమాధానంగా ఉంటుందో. వాక్యం ప్రభు నీకు ఇస్తున్నారు. వాక్యమైన దేవుణ్ణి నీ హృదయంలోనికి తీసుకున్నప్పుడు దేవుని బిడ్డ, మీ ఆత్మీయ జీవితం కోసం మేము చాలా ఏడుస్తాం, అన్ని జనాంగం కోసం ఏడుస్తాం. నీవు నిలబడాలి, నీవు ప్రభు కావాలి. మేము ఎంత ప్రార్థిస్తాను, ఎవరు ఏమన్నా సరే మేము ప్రభు దగ్గరికి తేవడమే. చాలా మాటలు, చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఆ కన్నీటిలో పెట్టుకుంటాం. అవన్నీ కూడా ప్రభు పాదాలు తడపడానికే ఉపయోగిస్తాం. అందుకనే ఈ విధముగా మరి దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని ప్రేమ సంఘాన్ని ప్రభువులోకి మలచాలని, ఆయనలోకి నడిపించాలని, ఏ విషయంలో కూడా అతిశయపడకుండా ఆయనకు లోబడి జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశమయ్యున్నది, ప్రభు చిత్తమయ్యున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
Oh
హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ హోసన్నా, ఓ హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, ఓ హోసన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే.